అర్ధరాత్రి లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రమ్యకి నామినేషన్లో ఎలాగైనా సరే దోలు తీర్చానంటూ తనుజ మాట్లాడిందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే దువ్వాడ మాధురి, పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాధురితో మాట్లాడుతూ, మీరు ఏదైతే మా ఇద్దరి మధ్యన స్టేట్మెంట్ పాస్ చేశారో అది చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే తనుజ ఎప్పుడు కూడా నాకు ఒక మంచి గైడ్గానే యూస్ అయ్యింది. నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని తప్పురా అని చెప్పి అలా కాదు ఇలా చేయాలని మంచిగా చెప్పేది. అంతేకాకుండా ఏదన్నా గేమ్లో నాకు షూ కట్టుకోవడం రాకపోయినా ఎలాంటి షూ ఏ టాస్క్లో వేయాలని నాకు మంచి ఇదిగా చెప్పేది. అదే తప్ప మా ఇద్దరి మధ్యన మీరు అనుకున్నది ఏ లవ్ లేదు, ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనండి అంటూ. అయినా తనూజ లాంటి అమ్మాయి చాలా మంచిది. ఆమె నాకు ప్రియం వెళ్ళిపోయిన కానుండి మంచి సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడైనా సరే ఆమెను నార్మల్గా మాట్లాడాను తప్ప మేమిద్దరం అంత క్లోజ్ అయ్యింది కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా తనూజ లాంటి అమ్మాయికి పేరు పెట్టడం అనేది రమ్య చాలా వరస్ట్ అనే నేను అంటాను. నేను పవన్ కళ్యాణ్ మాధురికి చెప్తే మాధురి మాకు అనిపించింది కాబట్టి మేము మాట్లాడాం. అయినా నాకు ఫస్ట్ రమ్య చెప్పింది. ఆ తర్వాత కూడా నాకు కూడా అనిపించింది అంటే ఈలోగా తనుజ కలగజేసుకుని అలా ఎలా మాట్లాడతారండి? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నామినేషన్లోకి రమ్యకి నేను సరదా తీర్చకపోతే చూద్దురు. కానీ ఒక విషయం చెప్పాలి, ఆ అమ్మాయి కావాలని నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో ఒక బ్లేమ్ చేయాలని చూసిందని నేను చెప్తాను 100%. ఎందుకంటే ఏదైతే డెమన్ పవన్ కూర్చోబెట్టి డిమన్ పవన్ నువ్వు రీతితో ఉండడం వల్ల నీ గేమ్ పోతుంది, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా, బయట అలా ప్రోట్రేట్ చేయిందని చెప్పింది. అదే అమ్మాయి మరి మా ఇద్దరి మధ్యన ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా నాకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ అలా కూర్చోబెట్టి చెప్పుంటే మేము మా గేమ్ని మా ఇదిని మార్చుకునే వాళ్ళం. అలా కాకుండా మీతోనే చర్చించింది అంటే ఖచ్చితంగా నన్ను బ్యాట్ చేయడానికే కదా. ఏదో ఒక దయ ఉంది కాబట్టి ఆడియన్స్ నన్ను నమ్మారు. లేకపోతే నా పరిస్థితి ఏంటి అని అయినా ఒక ఆడపిల్ల గురించి అలా ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది. ఏదేమైనా మాధురి గారు మీరు చెప్పండి, ఈరోజు రమ్యకి దోలు తెచ్చకపోతే నా పేరు తనుజనే కాదు నామినేషన్లో అంటూ మంగమ్మ శపథం చేసిందనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజ రమ్యని నామినేషన్ చేసింది. తనుజ రమ్యకి చాలా పెద్ద గొడవ అయ్యింది. మరి తనుజ అర్ధరాత్రి దువ్వాడ మాధురికి రమ్య కోసం చెప్పింది కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.